హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు క్లాసెస్లో మనం సిక్స్త్ క్లాస్ సోషల్ లెసన్ వైజ్ బిట్స్ అన్నిటిని కూడా చూసాం కదండి. అండ్ నేను అది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను. అండ్ చాలామంది అడుగుతున్నారు సెవెంత్ అండ్ ఎయిత్ కూడా చేయమని. యాక్చువల్లీ నోట్స్ రాసింది లేదండి. నోట్స్ రాసి క్లాస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. రాయడానికే మినిమం అవర్స్లో టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు రాసే అంత టైం అయితే లేదండి. మీతో పాటు నేను ప్రిపేర్ అవుతూ ఈ క్లాసెస్ అన్నీ చేయాలి కదా, కాబట్టి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో వీలైనంత వరకు రాసి ఒక్కొక్క లెసన్ వైజ్ అన్నా చేయడానికి ప్రయత్నం చేస్తానండి. బట్ ఇంగ్లీష్ కావాలంటే మాత్రము ఆల్రెడీ రాసింది ఉంది. సో 4th క్లాస్ టు అప్ టు 8th క్లాస్ వరకు మీరు ఓకే అని అంటే నేను ఆ క్లాసెస్ చేయడానికి టైం సెట్ చేసుకుంటాను, ఓకేనా. బట్ ఇప్పుడైతే 8th క్లాస్లో మనం లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని బాక్సెస్ ఇచ్చారండి పాయింట్స్ని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే భారతదేశంలో యూరోపియన్ల ప్రస్థానం, దానికి సంబంధించినటువంటి ఒక బాక్స్, జాతీయోద్యమము, దానికి సంబంధించిన కాలక్రమ పట్టిక, అంటే ఏ ఇయర్లో ఏమేమి జరిగింది, ఏ ఏ విధమైనటువంటి ఉద్యమాలు జరిగాయి, ఏం నిర్మాణం జరిగింది. సో అలాంటివి కొన్ని పాయింట్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి. మనం టెక్స్ట్ బుక్లో లెసన్స్ మాత్రమే కాదు వీటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి, చదవాల్సి ఉంటుంది. సో వాటిని నేను ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క క్లాస్లో చెప్దాం అనుకుంటున్నా అండి, ఓకేనా. సో ఈ క్లాస్లో అయితే భారతదేశంలో యూరోపియన్ల ప్రస్థానం కాలక్రమ పట్టిక, ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ని ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి 1500 టు 1700 ఇయర్, 1500 నుంచి 1700 సంవత్సరం వరకు. ఇందులో వచ్చేసి భారతదేశంలో యూరోపియన్ వాణిజ్య సంస్థల స్థావరాల ఏర్పాటు, ఓకేనా. 1500 నుంచి 1700 సంవత్సరాల ఈ మధ్యకాలంలో భారతదేశంలో యూరోపియన్ వాణిజ్య సంస్థల స్థావరాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అందులో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, 1500 టు 1700 అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ యూరోపియన్ వాణిజ్య సంస్థల స్థావరాలు ఏర్పాటు జరిగింది. మరి అందులో ఏ ఏ స్థావరాలు ఏ ఏ ఇయర్లో ఏర్పాటైనాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. 1510లో పానాజీలో పోర్టుగీస్ వారి స్థావరం ఏర్పాటు. ఏ సంవత్సరంలో అండి? 1510లో పానాజీలో పోర్చుగీస్ వారి స్థావరం ఏర్పాటు జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి 1605వ సంవత్సరంలో మచిలీపట్నంలో, అంటే ప్రస్తుతం మచిలీపట్నం అంటే ప్రస్తుతం అది మచిలీపట్నంగా పిలువబడుతుంది. సో 1605వ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్నటువంటి మచిలీపట్నంలో డచ్ వారి స్థావరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1639లో మద్రాసులోను, అండ్ అదేవిధంగా 1661లో పోర్చుగీస్ బాంబేలను, మరియు 1690లో కలకత్తాలోను బ్రిటిష్ వారి యొక్క స్థావరాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. ఏ ఇయర్లో అండి? 1639లో మద్రాసులో, 1661లో పోర్చుగీస్ బాంబేలను, అండ్ అదేవిధంగా 1690లో కలకత్తాలో బ్రిటిష్ వారి యొక్క స్థావరాలు అనేటివి ఏర్పాటు జరిగింది. నెక్స్ట్ 1673వ సంవత్సరంలో పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారి స్థావరాలు ఏర్పాటు చేయబడినవి. 1757వ సంవత్సరము, ఈ 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారి సంపూర్ణ విజయం, అండ్ అదేవిధంగా బెంగాల్లో బ్రిటిష్ వారి యొక్క పాలన అనేది ప్రారంభమైంది. ఏ సంవత్సరంలో అండి? 1757వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్ 1773వ సంవత్సరం, ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కంపెనీ వారిచే అండి? ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచే ఎక్కడ? కలకత్తాలో. ఏం ఏర్పాటు చేయబడింది? సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. ఏ సంవత్సరంలో? 1773వ సంవత్సరంలో. నెక్స్ట్ 1803వ సంవత్సరం, ఈ సంవత్సరంలో కలకత్తా నగర అభివృద్ధి కోసం లార్డ్ వెల్లసీ యొక్క కార్యాచరణ ప్రణాళిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. ఎక్కడ అండి? కలకత్తా నగరం యొక్క అభివృద్ధి కోసం లార్డ్ వెల్లసీ యొక్క కార్యాచరణ ప్రణాళిక అనేది అమలు చేయడం జరిగింది. అండ్ ఇది ఏ సంవత్సరంలో అంటే 1803వ సంవత్సరంలో. నెక్స్ట్ 1818లో బ్రిటిష్ వారిచే దక్కన్ స్వాధీనం, అండ్ అదేవిధంగా కొత్త సంస్థానం యొక్క రాజధానిగా బాంబేని ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ 1853వ సంవత్సరంలో
బాంబే నుంచి తానే వరకు రైల్వే లైన్ నిర్మాణం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? బాంబే నుంచి తానే వరకు రైల్వే లైన్ యొక్క నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగిందండి? 1853లో. నెక్స్ట్ వచ్చేసి 1857 బాంబేలో మొట్టమొదటి నూలు మిల్లు స్థాపన. ఎక్కడండి? బాంబేలో మొట్టమొదటి నూలు మిల్లు స్థాపన ఏ సంవత్సరంలో? 1857వ సంవత్సరంలో. ఇక్కడ నూలు మిల్లు స్థాపన 1857లో బాంబేలో మొట్టమొదటి నూలు మిల్లు స్థాపన అని ఇచ్చారు కదండి. సో ఇక్కడ నూలు మిల్లు అంటే గుర్తొచ్చింది. ప్రస్తుతం మన భారతదేశంలో అకార్డింగ్ టు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ 1600 నూలు మిల్లులు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారండి అందులో. ఓకేనా. అండ్ అదేవిధంగా 70 జనపనార మిల్లులు కూడా మన భారతదేశంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 1857లోనే ఈ బాంబేలో మొట్టమొదటి నూలు మిల్లు స్థాపనతో పాటు అదే సంవత్సరంలో బాంబే, మద్రాస్, కలకత్తాలో విశ్వవిద్యాలయాల ప్రారంభం కూడా జరిగింది. ఈ బాంబే, మద్రాస్, కలకత్తాల విశ్వవిద్యాలయాల ప్రారంభానికి సంబంధించి పర్స్పెక్టివ్స్లో వస్తుందండి. ఓకేనా. ఎందులో అంటే ఎస్పెషల్లీ మన వుడ్స్ డిస్పాచ్కి సంబంధించినటువంటి వుడ్స్ తాకీదు అనే కమిటీ ఉంది కదండి. సో దాని తర్వాత 1854 తర్వాత జరిగినటువంటి 1854 కదా వుడ్స్ తాకీదు, వుడ్స్ డిస్పాచ్ 1854 కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1857లో బాంబేలో మొట్టమొదటి నూలు మిల్లు స్థాపన అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. సో బాంబేలో మొట్టమొదటి నూలు మిల్లు స్థాపనతో పాటు బాంబే, మద్రాస్, కలకత్తాలో విశ్వవిద్యాలయ ప్రారంభం కూడా ఈ 1857లోనే జరిగింది. ఇక్కడ 1857లో బాంబే, మద్రాస్, కలకత్తాల విశ్వవిద్యాలయ ప్రారంభం అనేటటువంటి పాయింట్ మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వుడ్స్ తాకీదు యొక్క అంటే వుడ్స్ డిస్పాచ్ కమిటీ ఉంది కదండి. సో దాని యొక్క సిఫార్సుల మేరకు అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి ఇచ్చినటువంటి పాయింట్స్లో ఈ పాయింట్ కూడా ఉంటుందండి. 1857లో బాంబే, మద్రాస్, కలకత్తాలలో విశ్వవిద్యాలయాల ప్రారంభం అనేది జరిగిందని. నెక్స్ట్ 1870వ దశకం అంటే 1870కి సంబంధించిన ఆ దశకం మొత్తంలో కూడా మున్సిపాలిటీలలో ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధుల ప్రవేశం ప్రారంభమైంది. నెక్స్ట్ 1881 మద్రాస్ నౌకాశ్రయ నిర్మాణం పూర్తయింది. మద్రాస్లో ఉన్నటువంటి నౌకాశ్రయం యొక్క నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తయిందండి? 1881లో. నెక్స్ట్ వచ్చేసి 1896 ఈ సంవత్సరంలో బాంబేలోని వాట్సన్ హోటల్ నందు మొట్టమొదటి సినిమా ప్రదర్శించడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1896వ సంవత్సరంలో బాంబేలోని వాట్సన్ హోటల్లో మొట్టమొదటి సినిమా ప్రదర్శన జరిగింది. నెక్స్ట్ 1896లో ప్రధాన నగరాలకు ప్లేగు వ్యాధి వ్యాప్తి. నెక్స్ట్ 1911 ఈ సంవత్సరంలో కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని బదిలీ చేయబడింది. ఓకేనా. కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని ఏ సంవత్సరంలో బదిలీ చేశారండి? 1911వ సంవత్సరంలో బదిలీ చేయడం జరిగింది. అండ్ 1911లోనే గోఖలే తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. ఇవి వచ్చేసి భారతదేశంలో యూరోపియన్ల ప్రస్థానానికి సంబంధించినటువంటి కాలక్రమ పట్టిక. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్లో అంటే ఇంకొక కాలక్రమ పట్టిక గురించి చూద్దాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా క్లాసెస్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతూ ఇవన్నీ చేయాలి కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉంటుందో మీ కామెంట్స్ అవన్నీ కూడా నాకు అసలు ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.